డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం అక్టోబర్ 6, 2025. దేవుని నుండి ఒక సూచన. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారందరూ ధన్యులు. ఈనాటి దైవాంశము గైకొను వారందరూ ధన్యులు. లూకా 11:28. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువో, పొలములో దీవింపబడదువో. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవని ద్వితీయోపదేశకాండము 28:1-14 వరకు రాయబడి ఉంది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు 1:25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియలో ధన్యుడగును. దేవుడు మనల దీవించి ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించినట్లుగాను తన దీవెనలకు పాత్రులుగా ఉండుటకు ఆయన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ వాక్యము వినువారము మాత్రమై ఉండి మమ్ముల మేము మోసపుచ్చుకొనకుండా వాక్యమును గైకొని వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండుటకు నీ కృప ధన్యత మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.